ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 11వ వచనం. Light is sound for the righteous and joy for the upright in heart. The book of Psalms chapter 97 verses 11. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయం నా దేవుడు మనతో తెలియచేస్తున్నానండి. చూడండి, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను నీతిమంతులుగాను యథార్థవంతులుగాను ఎవరైతే వారి యొక్క పరిస్థితులను బట్టి వారు ఎంతగానో బాధపడుతున్నారు, వారి యొక్క హృదయాంతరంగాన్ని ఎరిగి ఉన్న దేవుడు, వారి యొక్క స్వభావాన్ని చూస్తున్న దేవుడు వారి కొరకు ఈ దిన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవని మాట్లాడుతున్నాడండి. దావీదు మహాభక్తుడు ఇశ్రాయేలీయుల జనాంగం అంతటికిని దేవుని యొక్క మాటలను బట్టి, వారి యొక్క సువార్తను బట్టి వారితో మాట్లాడుతున్నాడండి. నీతిమంతులారా, మీకు ఇంకా దేవుడు మీ జీవితాలలో వెలుగులు నింపాలని ఆశపడుతున్నాడు. మీ యొక్క యథార్థమైనటువంటి హృదయాన్ని బట్టి దేవుడు మీకు ఆనందమును, సంతోషమును మీ యొక్క కుటుంబంలో గాని, మీ యొక్క జీవితాలలో గాని, ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నా గాని వారన్నిటిలో నుంచి విడిపించి మీకు రక్షణ దయచేసి మీకు ఆనందమును, సంతోషమును దయచేస్తానంటున్నాడు. అయితే దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనం నీతిగా ఉన్నప్పటికీ, యథార్థతగా ఉన్నప్పటికీ అనేక సార్లు మనకు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఆ యొక్క పరిస్థితులను బట్టి సంభవిస్తాయి. వాటిని బట్టి మనం కృంగిపోకుండా దేవుని యొక్క నామాన్ని బట్టి మన స్థిరమైన మనసును కలిగి మనం దేవునికి లోబడి ఇవన్నీ తట్టుకుంటే దేవుడు తప్పకుండా మన కొరకు, నీతిమంతుల కొరకు దాచిపెట్టినటువంటి ఆ యొక్క వెలుగును మన మీద ఉదయింప చేయాలని, అదే రీతిగా యథార్థమైన హృదయాల కొరకు దేవుడు మనకు ఆనందాన్ని, సంతోషాన్ని నింపాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మనము దేవుని కొరకు ఎదురు చూచే బిడ్డలంగా, సిద్ధపాటు కలిగిన బిడ్డంగా ఉంటే దేవుడు మన జీవితాలలో అనేకమైనటువంటి నూతన కార్యాలను, నీతిమంతులై ఆ యొక్క వెలుగులు ప్రతి ఒక్కరి కుటుంబ జీవితాలలోను దేవుడు ఉదయింపచేస్తున్నాడు. కనుక దేవుడి వాగ్దానమును మనందరి జీవితాలలో ఫలింప చేయాలని దేవునిని ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి అధికారకర్తవైన యేసయ్య, ఈ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు. ప్రవ్వా, ఈ దినవాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు. అవును ప్రవ్వా, ఈ లోకంలో మనుషులు ఆ యొక్క నీతిమంతులు ఎవరైతే ఉన్నారో, యథార్థ హృదయాన్ని ధరించుకొని ఎంతమంది అయితే ఉన్నారో, వారు అనేక పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ నీవిచ్చు వారికి ప్రతిఫలం, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థమంతులకు వారికి ఆనందమును దయచేస్తానని తెలియచేశావు. అందుని బట్టి నీకు స్తోత్రాలైనా. ప్రతి ఒక్కరి జీవితాలలో అయినా నీ యొక్క ఉదయించే నీతి సూర్య కిరణాలు వారందరి జీవితాల్లో నడిపించమని కోరుతున్నాం. ప్రభా, సంతోషంతో, ఆనందంతో నింపండి. ప్రభా, ప్రతి ఒక్కరి జీవితాల్లో మా జీవితాల్లో నెరవేర్చమని కోరుతున్నాం. దేవా, సహాయము దయచేయమని కోరుతూ, నీ కృపాగల హస్తాల ద్వారా ప్రతి ఒక్క బిడ్డని మీరు రక్షించమని కోరుతూ, యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.